నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు పెద్దపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం వైభవంగా వసంత పంచమి వేడుకలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఇక వార్తల వివరాలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పట్ల నిరసనలు వెల్లువెత్తాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలు ఏం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు స్థానిక ఇందిరా భవన్ నుండి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణకు నిధులు కేటాయించేంత వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు కేంద్ర మంత్రులు మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మండిపడ్డారు బడ్జెట్ నిధుల్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకున్నా కూడా నోరు మెదపడం లేదని విమర్శించారు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు అంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు ఒకటే మాట మాట్లాడతారు మనమందరం పొద్దున్న లేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్లకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు ఆ రోజు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు ఇష్యూలో కూడా అండగా ఉండకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏమాత్రం భేషజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విజ్ఞప్తులు నివేదించడానికి కొద్దిగా ఇంకా ముందు అవుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏమాత్రం భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదైతుందో 1,60,000 కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టులు సమకూర్చడం జరిగిందని చెప్పండి ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగామి ఇలా గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పండి దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబడ్డట్టయితే ఇలా కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అందరికీ కూడా మనకు త్రాగునీరు సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిపాదన సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సమకూర్చమని చెప్పండి ఇది త్రిపుల రీజనల్ లింక్ రోడే కానివ్వని చెప్పంటు నేను వీళ్ళ మెట్రో రైల్ ఆనాడు యూపీఏ ప్రభుత్వ పెద్దలు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండగా పట్టణ శాఖ మంత్రులుగా
హైదరాబాద్ నగరానికి ఏది ఇస్తుందో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పట్ల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించకపోతే పార్లమెంటును ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, రాష్ట్రంలో ఏం తెచ్చిరు అన్ని మేమే ఇచ్చినామని చెప్పి సిగ్గుపడాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఇలా దేశాన్ని ప్రతిసారి ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ స్టేట్మెంట్ చూసినా మేమే 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 అన్నారు. ఇలా పెద్ద గుండు సున్నా, మరొక్కసారి గాడిద గుడ్డు ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించారు. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులను అణగదొక్కేటువంటి చట్టాలను తీసుకుంటున్న చరిత్ర మీది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ట్రాక్టర్లతో తొక్కి చంపించిన చరిత్ర మీది. ఇలా కార్మిక చట్టాలను ఇలా ఉక్కు సంఖ్యలతో ఇలా తుంగలకు తొక్కే కార్యక్రమం చేసిన చరిత్ర మీది. ఇలా ఈ రాష్ట్రం దేశాన్ని మొత్తం కూడా ఇలా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి చరిత్ర. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులను వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేటర్లకు, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర, కార్మికుల కనీస వేతనం తదితర అంశాలను విస్మరించారన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు 25,000 కోట్లు కేటాయిస్తూ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య, రైస్ మిల్ గుమాస్తాల సంఘం అధ్యక్షుడు రాజమల్లు, అబ్బాసు, కొమరయ్య, రాజేశం పాల్గొన్నారు. వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి 100 రోజుల పనిని 200 రోజులకు పెంచడం గాని, పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలనేటువంటి డిమాండ్లను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఏ మాత్రం పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అమ్మడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మెకానిజాన్ని ఏర్పాటు చేసి దానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది దుర్మార్గం. అట్లాగే ఇన్సూరెన్స్ రంగం మొత్తాన్ని ఎల్ఐసిని 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానించడం అనేది ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తా ఉంది. అందుకే ఇది మొత్తం ప్రజలకు, కార్మికులకు, కూలీలకు నష్టం చేసేటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ ను సవరించి కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కూలీలు ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరికలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లు కూడా అమలు చేస్తామని ఈ బడ్జెట్ లో ప్రస్తావించారు. ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని, ప్రతి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 32 ఫిర్యాదులు, వినతులు రాగా పరిష్కారం నిమిత్తం వాటిని ఆయా శాఖల అధికారులకు అప్పగించినట్టు తెలిపారు.
తమ టీచర్లను తమ పాఠశాలకే కేటాయించాలని మల్లాపూర్ మండలం కొత్తరాజ్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారు డీఈఓను కలిసి తమ సమస్యను వెలిబుచ్చారు. వెంటనే సమస్య పరిష్కరిస్తానని డీఈఓ హామీ ఇచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. మా సార్లు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. మా మ్యాథ్స్ సార్ సస్పెండ్ అయిన తర్వాత కూడా మా హెచ్ఎం సార్ మా క్లాసులు చెప్పారు. మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. సార్ పేరేం పేరు? సార్ పేరు శ్రీనివాస్ సార్, హెచ్ఎం సార్. ఇంకా సత్యనారాయణ సార్, మ్యాథ్స్ సార్. మా సార్ మాకు సార్ సస్పెండ్ అయిన తర్వాత కూడా మా సిలబస్ మొత్తం సార్ చెప్పారు. మాకు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు సార్. మాకు సార్ మంచి సపోర్ట్ ఇచ్చారు. మా సార్ మాకు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోరు మా స్కూల్కి వచ్చి సార్ ఎటువంటి వాడు అనేది ఖచ్చితంగా చెప్తారు. మా స్కూల్ ఎవరైనా మా సార్ మంచి వాడని. ఎంక్వైరీకి రాలేరు. మీరు ఎంక్వైరీకి రాకుండా మా సార్లను ఎట్లా తీసేస్తారు సార్? మ్యాథ్స్ సార్ సస్పెండ్ అయినప్పుడు కూడా ఎంక్వైరీకి ఎవ్వరు రాలేరు. ఎందుకు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు? ఏమో తెలియదు మేడం. మేము సస్పెండ్ అయినా అంటారు అంతే. పిల్లలు ఏమంటారు, స్కూల్కి మేడం ఉంటే స్కూల్కి రాను అంటారు. మా సార్లు మాకు కావాలి అంటే ఇదే మండలం మల్లాపూర్ మా మేడం సస్పెండ్ చేసారు. ఇద్దరు సార్లు ప్రిన్సిపల్ సార్ని మ్యాథ్స్ సార్ని మా ఇద్దరు సార్లు మాకు కావాలి. ఎందుకు సస్పెండ్ చేశారు వాళ్ళని? తెలియదు మేడం, రీజన్ చెప్తలేరు. మా సార్లు మాకు కావాలి. సస్పెండ్ అయ్యండి సార్, హెచ్ఎం సార్ మ్యాథ్స్ సార్ సస్పెండ్ అయితే టీచర్ సస్పెండ్ చేసింది. అందుకు ద్వారా మాజీ సీఎం కేసీఆర్ చొరవతోనే పెద్దపల్లి జిల్లా ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత. రామగుండం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందన్న కవిత రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న కవిత బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. కేసీఆర్ హయాంలో సింగరేణి డిపెండెంట్లకు 13,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందన్నారు. సింగరేణి నిధులను కొడంగల్ అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన 50 మంది ఇంజనీర్ల బృందం ప్రాజెక్టు వరదలను తట్టుకోగలదని ధృవీకరించినట్టు తెలిపారు. కేసీఆర్ మంజూరు చేయించిన వరద కాలువలను మంత్రి శ్రీధర్ బాబు పట్టించుకోవడం లేదన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ సత్తా చూపాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధుతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 26 నాడు చెప్తున్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రాత్రి కల్లా రైతుల ఖాతాలలో టింగ్ 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 అని పడ్డాయని ఎక్కడన్నా పైసలు మండలానికి ఒక ఊర్లో పడ్డాయి. ఇక వీళ్ళగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఎందుకోసం రావాలి? మీరేమైనా సక్కనైన పనులు చేస్తే, మీరేమైనా తెలివిగల పనులు చేస్తే, మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే, మీరేమైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు, అడుగుతారు, కడుగుతారు. అది కాదు విషయం. మీరు అన్ని మోసమే, ప్రతిదీ మోసమే. సింగరేణి కార్మికులకు మోసమే, రైతులకు మోసమే, మన మహిళలకు ఇంతమంది మహిళలు ఉండవు. ఏం చెప్పిన మహిళలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. 18 ఏళ్ళు నిండితే 2,500 ఇస్తాం. ఒక్క దగ్గర కూడా ఇవ్వలేదు. ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేదు. మళ్ళీ ఏమనంటే ఏమంటారు, ఇగో మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి, ఇగో మళ్ళీ సర్వే చేస్తాం, ఇగో ఈసారి ఇంద్రమ్మ పేరుతో సర్వే. వసంత పంచమిని పురస్కరించుకుని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే సమీపంలోని అమ్మవారి ఆలయాలకు చేరుకున్న భక్తులు అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే పలు పాఠశాలల్లోనూ వసంత పంచమి వేడుకలు జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులు తాళ్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏటా పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలోని కరెస్పాండెంట్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు రమేష్, కవిత, రజని, వనిత, మౌలిక, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం అందరికీ
శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇచ్చేయడం జరిగింది. అలాగే సరస్వతి పూజతో పాటు విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో గత 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున నూతన విద్యార్థులకు అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు ఈ రోజున ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకుంటారో వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. వసంత పంచమి సందర్భంగా జగిత్యాల జిల్లా నూకపల్లి సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం క్రిక్కిరిసిపోయింది. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ మహాసరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎస్ మహేష్, అర్చకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడారు. సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాలలో జ్ఞానమనే వెలుగులు నిండుతాయన్నారు. సుమారు 60 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజని శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ప్రముఖ గాయకుడు గొడిసెల జయరాజ్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ మీట్ ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆర్సీ తన్నీరు రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రముఖ గాయకుడు జయరాజ్తో పాటు లయన్స్ కేనో చైర్మన్ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని 13 క్లబ్లకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనపై క్లబ్ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం రీజనల్ చైర్మన్ తన్నీరు రాజేందర్తో పాటు మహిళా క్లబ్ అధ్యక్షురాలు తన్నీరు పద్మను అతిథులు సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. కంఠంతో వీళ్ళందరూ కూడా ప్రతి రోగానికి ఇప్పుడు చేస్తున్న సేవలకు కొనసాగిస్తూ ఇంకా ముందుకు మేము వెళ్తాము. సేవే మా మార్గము, సేవ కోసమే జీవిస్తాం. ప్రపంచంలో అత్యున్నతమైన ఈ మార్గం ఏదైతుందో ఆ మార్గం కోసం లయన్స్ క్లబ్ పనిచేస్తుందని వాళ్ళు కంకణం కట్టుకొని ముందుకు రావడం అనేది జరిగింది. దాన్ని కొంచెం ముందుకు తీసుకుపోతూ నేనేం చేశానంటే ప్రకృతిని పరిరక్షించాలి అని శబ్దం చేపించడం అనేది జరిగింది. ఈ రోజు రీజనల్ మీట్లో జరిగిన ఈ శబ్దం కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ
ప్రపంచాన్ని మార్పు వైపు నడపడంలో గొప్ప ముందడుగు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. వీరి సేవలకు తగ్గట్టుగా నా జీవితం ఉన్నంత కాలం వీళ్ళ కోసం నేను పనిచేస్తాను, వీళ్ళ సేవా కార్యక్రమంలో పాల్గొంటానని నేను కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 210 దేశాలలో సుమారుగా 14 లక్షల మంది సభ్యులతో నిరంతర సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు రాజేందర్ గారి రీజన్ మీట్ సందర్భంగా రీజన్ కాన్ఫరెన్స్ నిర్వహించడం, దాంట్లో ఉన్నటువంటి 12 క్లబ్బులు కూడా ఈరోజు వారి యొక్క సేవా కార్యక్రమాల ప్రదర్శనతో పాటుగా రాబోయేటువంటి 6 మాసాల్లో చేయాల్సినటువంటి కార్యక్రమ వివరాలన్నింటినీ కూడా వారు ఈరోజు సభ్యుల అందరి పక్షాన పొందుపరచడం చాలా ఆనందదాయకం. ప్రకృతి పర్యావరణ స్ఫూర్తిని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ నా రీజన్ పరిధిలోని 12 క్లబ్లు జిల్లాలో హైలైట్గా ఈరోజు బ్యాన్ ప్రజెంటేషన్ చేయడంతో పాటు సేవా కార్యక్రమాల్లో నెంబర్ 1గా ఉండడం, జిల్లాలో ఉన్న 9 రీజియన్లలో నా రీజియనే 7 మాసాల్లో స్టార్ ఆఫ్ ద రీజియన్గా ఉండడం, నేను కూడా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా బంగారు పథకం తీసుకోవడం, నాకు సహకరించే ప్రతి లైన్ సభ్యుడికి ప్రతి లైన్ లీడర్ తెలియజేస్తున్నాను. నా 5 ఏళ్ల లైనిజం ప్రస్థానంలో రీజియన్ చైర్మన్ స్థాయికి వచ్చాను. భవిష్యత్తులో కూడా నా సేవలు ఇలాగే కొనసాగిస్తానని, మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం వల్ల లైనిజం ద్వారా నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా జయరాజు గారు చెప్పినట్టు తప్పకుండా ప్రకృతి విషయంలో మేము కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందాను, ఇప్పుడే దాన్ని అమలు చేయబోతున్నాను. మా 6 సహచార రీజన్ చైర్మన్ల ద్వారా దాన్ని అమలులోకి తీసుకురావాలని ఇందాకే వారికి చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయబోతున్నాం. భవిష్యత్తులో వారి సూచనలు సలహాలు పాటించి ప్లాస్టిక్ నిషేధం కోసం మేము కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో చేపట్టిన శ్రీ మల్లికార్జున స్వామి నూతన ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరమణారావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 1992-93 బ్యాచ్కి చెందిన 10వ తరగతి విద్యార్థులు ఒక ట్రస్టుగా ఏర్పడ్డారు. ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు, ట్రస్టు సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదపూజ చేశారు. అనంతరం నిరుపేదలైన చెంచు కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏటా వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పూర్వ విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు కొల్లూరి హరిప్రసాద్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, నాయకులు మాదాసు సతీష్, కరుణాకర్, ఇబ్రహీం, సాగర్, దేవయ్య పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, క్లాస్మేట్స్కి, ప్రజలందరికీ మా నాంది చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. మేము ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 10 సంవత్సరాలలో కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. కోవిడ్ టైంలో కానీ, ఇంకా వేరే ఏదైనా కార్యక్రమం కానీ ఈ 10 సంవత్సరాలలో రకరకాలుగా మేము విద్యార్థులకి కానీ, గ్రామ ప్రజలకి కానీ రకరకాల సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాలలో మేము రక్తదాన శిబిరం అనేది కంటిన్యూగా నిర్వహిస్తున్నాం. ఈ 10 సంవత్సరాలలో మేము దాదాపుగా 350 యూనిట్ల వరకు మేము సేకరించడం జరిగింది. అది ఎంతోమందికి ఉపయోగపడడం కూడా జరిగింది. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాం. దాంతోపాటు ఏదైతే చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేస్తున్నామో అది యథావిధిగా నిర్వహిస్తాం. వసంత పంచమి సందర్భంగా మనము పూజా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను, తర్వాత గురువులకు పాద పూజా కార్యక్రమము, చెంచులకు చెద్దర్లు ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. ఇట్టి సందర్భంగా నాంది చారిటబుల్ ట్రస్టు మనం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు మేము నాంది చారిటబుల్ ట్రస్ట్ తయారు చేయకముందు గెట్ టుగెదర్ ప్రోగ్రాం మొదలుపెట్టినాము.
ఆ రోజు అనుకున్నది ఏంటి అంటే ఒక్కసారి కలిసి మళ్ళీ విడిపోయే బంధం కాకుండా స్నేహబంధం అనేది ఎప్పటికీ చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో మనము ప్రతి ఏటా మిత్రుల సహకారంతో మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ సహకరిస్తున్నారు. కావున మేము అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మళ్ళీ రక్తదాన శిబిరానికి కూడా చాలా వరకు కూడా మనకి వచ్చి మేము రక్తం ఇస్తాము అని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనస్ఫూర్తిగా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాము. సమాజ సేవ అనేది ఇది తప్పనిసరి అంశమే. భగవంతుడు మనకి ఇచ్చిందంటే నలుగురికి పంచమనే ఇచ్చాడు. అటువంటి మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి పిల్లలు ఇక్కడ నాంది చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవి అందజేయడం అనేది అయితే ఒక ఆనందాన్ని అందజేస్తుంది. మేము కూడా రిటైర్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. మేము పని చేయలేక చేస్తున్నాం. పేదలకు భోజనాలు పెట్టుడు, టిఫిన్లు లేక బట్టలు అందివ్వడము ఒక ఆనందం వేస్తుంది. ఒక కాలం నుంచి కూడా నేను 68 సార్లు రక్తదానం చేశాను. అయినా మంచిగా ఏమైంది 73 ఏళ్ళు వచ్చింది. రక్తదానం చేసినట్టు 3 నెలల మళ్ళీ ఎప్పటి అయ్యచ్చు గుర్తుంచుకొని. కాబట్టి తప్పనిసరిగా చేయండి. పాపం ఎందరో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమని మీరు ట్రస్ట్ తరఫున కానీ మరొక రకంగా కానీ చేసి అందజేయండి. చాలా గొప్ప విషయం. ఉన్నదాన్ని పంచడం అనేది ఇంతకంటే ఆనందం లేదు. మనకు ఒకటి హిందూ ధర్మంలో ఒకటి ఉంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బాల వికాస ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనాథ బాలల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. చిన్నారులు తమ తల్లిదండ్రులు క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నామని తమ అనుభవాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ హాజరు కాగా బాల వికాస కోఆర్డినేటర్లు సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కన్న తల్లిని ఉన్న ఊరును మర్చిపోకూడదనే నానుడిని బాలక్క నిజం చేస్తుందన్నారు. ఆమె విదేశాల్లో ఉండి ఇక్కడ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు పోదరి రేణుక, శివకుమార్ గౌడ్, సీనియర్ నాయకుడు సారంగపాణి, మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. చూస్తుంటాం, న్యూస్లో చూస్తుంటాం. గొడవలు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. హాస్పిటల్లో కేసులు ఎన్నో నేను వింటున్నా. మందు తాగుతున్నారని, స్థాయిలో పడ్డారని మీకు కూడా తెలుసు. మీ ఊర్లలో కూడా చూస్తుంటారు. చక్కగా చెప్పింది. చిన్నపిల్లైనా మంచిగా బ్రహ్మాండంగా చెప్పింది. ఏమనంటే తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దాం. అది మాత్రం ఖచ్చితమైన నిజం. అది ఒక్క 2 నిమిషాలు గొడవ పడతా 2 నిమిషాలనే నిర్ణయం తీసుకున్నాం. ఆ తొందరపడడానికి నాకు ఉదాహరణ, నాకు మా దగ్గర ఉన్న వాళ్ళు అట్లా అయింది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా ఆ 2 నిమిషాలు మనం, తప్పు మనదైనా ఎదుటోళ్ళదైనా కానీ 2 నిమిషాలు అయిన తర్వాత దేవుడిని తలుచుకోవాలి. ఇష్టం దేవుడిని. ఆ కోపం వచ్చినప్పుడు ఏమంటే గోవింద గోవింద రామ రామ, లేదంటే అది మనకు నచ్చిన దేవుడిని తలుచుకుంటే 5 నిమిషాల తర్వాత అంతా సతుమవుతుందని ఒకటి నా నుంచి ఒకటి విషయం చెప్తున్నా. 2 ఈ కార్యక్రమానికి ఈ సంస్థని ఫౌండర్ తెరిసా గారు, ఆండ్రియా గారు, వారు కెనడాలో ఉన్నారు. ఇప్పుడే మేడం కూడా చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. వాళ్లకు చెందిన ఓ ఇంటి ముందు ఆటాడుకుంటున్న పాపను ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఓ మహిళతో పాటు మరో యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మున్నూరు కాపు పటేల్ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారని, ఇందుకు సహకరించిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఆయన భూమి పూజ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పోషెట్టి శ్రీనివాస్, భిక్షపతి, తిరుపతి, అజయ్, మల్లేశం, అంజయ్య, బాలు పాల్గొన్నారు. 40 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఎట్టకేలకైతే భూమిని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు
మీ అందరి సమక్షంలో భూమి పూజ కూడా చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కుల పెద్దలు, జిల్లా అధ్యక్షులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. 2015 నుండి సంఘాన్ని స్టార్ట్ చేసుకొని దినదినం అభివృద్ధి చెంది ఈ జాగా తీసుకొని 10,50,000 జాగా తీసుకొని మన మరిమట్ల లింగన్న గారు కూడా ఇంకో జాగా ఉంటే దాన్ని సెట్ చేసి మనకి ఇది ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మన మునుగా ముద్దుబిడ్డ వారి ఆశీస్సులతోని ఈరోజు వారికి ఎలక్షన్ కోడ్ ఉండటం వారు రాలేకపోయినారు. జిల్లా అధ్యక్షుని పిలుచుకొని ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 500 మంది అర్ధమండల దీక్షలు స్వీకరించారు. ఆలయంలోని అభిషేక మండపంలో అర్చకులు, గురుస్వాములు నుదుటన విభూది, కుంకుమ ధరించిన శివస్వాములకు మాలాధారణ చేశారు. శివరాత్రి ముందు మాలాధారణ చేసి భక్తులు శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో విరమణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో స్వాములు మాలాధారణ చేయగా ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంఆర్పీఎస్లో తెలంగాణ టీచర్స్ యూనియన్ జమ్మికుంట, ఇల్లంతకుంట శాఖల నూతన క్యాలెండర్ను ఎంఈఓలు హేమలత, రాములు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే ప్రకటించాలని, పూర్తి స్థాయిలో హెల్త్ కార్డులు అమలయ్యే చూడాలని కోరారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా 40 ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ లోన్స్, మెడికల్తో పాటు ఇతర బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల శాఖ అధ్యక్షులు దేవోజు నాగరాజు, ప్రధాన కార్యదర్శి తోట వేణుగోపాల్, ఇల్లంతకుంట మండల శాఖ అధ్యక్షులు కొర్ర గోపి, మండల శాఖ ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఇతర యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. జమ్మికుంట మరియు ఇల్లంతకుంట మండల శాఖలు సంయుక్తంగా చేపట్టినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు, తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కాకముందు ఏ సమస్యలు అయితే ఉన్నాయో నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కళ సాకారమైంది, కానీ ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నీ కూడా దశాబ్ద కాలమైనా కూడా అదేవిధంగా పెండింగ్లో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి సెస్ అభివృద్ధికి పాలకవర్గంతో పాటు ఉద్యోగులు సేవకుల్లా పనిచేస్తున్నారని చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థ నష్టాల్లో ఉందని కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పాలకవర్గం బాగానే ఉన్నాయని, 3 లక్షల వినియోగదారుల్లో ఒక్కరు మాత్రమే అర్ధరహిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 2 ఏళ్ల క్రితం 11 కోట్ల మేరకు ఉన్న డిమాండ్ను ప్రస్తుతం 24 కోట్లకు పెంచామన్నారు. వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్లు మల్లేశం, సుధాకర్, అంజిరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. దయచేసి లేనిపోని అన్ని కల్పించి సెస్ను సంస్థను బదనాం చేయకండి. దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాం. గ్రోత్ ₹5.40 ఉన్నప్పుడు మేము వచ్చినప్పుడు బిజినెస్ ఒక యూనిట్ ఈరోజు ₹7.40 పోయింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? డెవలప్మెంట్ కాదా? ఆలోచించాలి. సెస్ సంస్థ నష్టాల్లో ఎప్పుడూ లేదు. మాకు 800 కోట్లు రావాలి, మేము 700 కోట్లు ఇవ్వాలి. అంటే ఇంకో 100 కోట్లు మేము మిత్తే చేయకుండానే 800 కోట్లు చెప్తున్నాం. బీర్ తాగి చిల్లవుదామనుకున్న యువకుడికి అనుకోని షాక్ తగిలింది. అతడు కొనుగోలు చేసిన బీర్లో చెత్తా చెదరం రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. పెద్దపల్లి జిల్లా రంగంపల్లి పరిధిలోని ఓ వైన్ షాపులో శ్రీనివాస్ అనే యువకుడు బీరు కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి తాగుతున్న సమయంలో బాటిల్లో చెత్తను గమనించి వైన్ షాప్ ఓనర్ను నిలదీశాడు. తనకు ఎలాంటి సంబంధం లేదని ఓనర్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన సదరు యువకుడు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల నూతన ఆర్ఎంపీ పీఎంపీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేశవేణి భూమేష్, ఉపాధ్యక్షుడిగా తన్నీరు వేణు, కార్యదర్శిగా రోమాల అశోక్, కోశాధికారిగా పడాల శ్రీధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రకటించారు. తమ ఎన్నికకు సహకరించిన తోటి ఆర్ఎంపీ పీఎంపీలకు నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రుద్రంగి మండలంలోని నూతనంగా ఆర్ఎంపీ పీఎంపీ సమావేశం ఏర్పాటు చేసుకొని కొత్తగా అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, క్యాషియర్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఆర్ఎంపీ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రుద్రంగిలోని ప్రతి ఆర్ఎంపీనికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన సభ్యులు అందరం కలిసి సాల్వ్ చేసుకుందాం. అదేవిధంగా రుద్రంగిలో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడానికి ఆర్ఎంపీలు కూడా అందరూ ముందుకు రావాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ప్రతి ఒక్క సభ్యుడు ముందుకు వచ్చి అది చేయాలని కోరుచున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే కళా ప్రదర్శన వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం థామస్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 1,00,000 డప్పులు 1000 గొంతులతో మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాదిగ ఉపకులాల ప్రజలు ఇంటికొక డప్పుతో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు తిప్పారపు లక్ష్మణ్, ఎంఎస్పీ మండల అధ్యక్షులు శంకర్, క్యాదాసి చంద్రమౌళి, నాంపల్లి, దాసరి సంపత్, రాహుల్ పాల్గొన్నారు. గారు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శన విజయవంతం చేయడం కొరకు ఈరోజు మరి 1000 గొంతుల పోస్టర్ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మాదిగా మాదిగ ఉపకులాలకు ఒక విన్నపం, ఏదైతే ఎస్సీ షెడ్యూల్ కులాల వరకన్నా గత 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నామో ఆ ఉద్యమం చేసిన తరుణంలోనే సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పును స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే మేము ప్రవేశపెడతా అని చెప్పి 4 నెలలు 5 నెలలు గడుస్తున్నా ఆయన పట్టించుకోకపోవడం మనకు బాధాకరంగా ఉన్నది. అంతేకాకుండా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మరి ఏదో 5 తారీఖునేమో మన మాదిగా దండోర విషయంలో మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికైనాను మీరు ఒకవేళ వరికన చేస్తే మేము స్వాగతిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం. వైభవంగా వసంత పంచమి వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.